సో నేను ప్రెసెంట్ సురేష్ జ్ఞాన్ విహార్ యూనివర్సిటీ దగ్గర ఉన్నాను అనమాట. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఇవాళ రేపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ మీద అంత అవగాహన పెంచుకుంటే అంత మంచిదని ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నారు. ఎందుకంటే టెక్నాలజీ అనేది చాలా ఇంపార్టెంట్. టెక్నాలజీతో పాటు మనం కూడా ఎదగాలని చెప్తున్నారు. కాబట్టి అలా ఎదగాలి అంటే డెఫినెట్ గా దానిలో ఉన్న లోటుపాట్లు అన్ని తెలుసుకోవాలి. యూనివర్సిటీలో అసలు ఎలాంటి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు? సో బీటెక్ లో మన దగ్గర డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ గానీ, ఈసీ గానీ, ఇంకా వేరే డిపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. అందులో కంప్యూటర్ సైన్స్ అనేది మేజర్లీ హైలీ డిమాండెడ్ అండి. సో కంప్యూటర్ సైన్స్ లో కూడా చూసుకుంటే మేడం మనకి స్పెషలైజేషన్స్ కనుక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దాంతో పాటు సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, క్లౌడ్ టెక్నాలజీ. సో ఈ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో అన్ని కోర్సెస్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. సురేష్ జ్ఞాన్ విహార్ యూనివర్సిటీ వాళ్ళు సో ఎన్విడియో వాళ్ళతో ద ఫస్ట్ టైం ఇండియాలో ఈ యూనివర్సిటీతో వాళ్ళు కలిసి వర్క్ చేయాలని ఒక ప్రణాళికతో ఇక్కడికి వచ్చి ఒక పెద్ద ఎత్తున ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. ఎన్విడియో వాళ్ళు వైస్ ప్రెసిడెంట్ గా తెలుగుతూ ఉండటం మనం గర్వకారణం అని చెప్పుకోవచ్చు. అది కూడా మన చిత్తూరు జిల్లా వాసి. అండ్ ఇదే యూనివర్సిటీతో మీరు కొలాబ్ అవ్వాలని ఎందుకు అనుకున్నారు? ఎన్విడియా టెక్నాలజీని జెట్సన్ అనే ఒక ఎన్విడియా టెక్నాలజీని అడాప్ట్ చేసుకుని ఇక్కడ ఒక పెద్ద ల్యాబ్ ను అంటూ ఎస్టాబ్లిష్ చేసినారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన చాలా యాక్టివ్ గా ముందుకు అడుగు వేసి స్టూడెంట్స్ కు దీని గురించి నేర్పిస్తున్నారు. సో కాబట్టి ఇలాంటి స్థలంలో వచ్చి వాళ్ళతో కలవడం, వాళ్ళతో మాట్లాడడం, నేను ఈ ఫీల్డ్ లో పని చేస్తున్నాను కాబట్టి నాకు తెలిసిన అభిప్రాయాలు వీళ్ళతో పంచుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. సో ఫీ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుంది? ఒకవేళ ఆ ఫీ అనేది ఇన్స్టాల్మెంట్స్ లో కట్టుకోవడానికి ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా? బ్యాంక్ లోన్స్ తీసుకోవడానికి ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా? ఇవన్నీ స్టూడెంట్ కి నాన్ కొలెటరల్ ఎడ్యుకేషన్ లోన్, ఒక్క పైసా కూడా మీరు ప్రాపర్టీ అష్యూరెన్స్ పెట్టి తీసుకోవాల్సిన అవసరం లేకుండా 100% ఎడ్యుకేషన్ లోన్. అండ్ దాంతో పాటు ఈ యూనివర్సిటీ యొక్క ఫీ స్ట్రక్చర్ వచ్చేసరికి జస్ట్ ఓన్లీ విత్ 5.5 lakhs టోటల్ ప్యాకేజ్ తో కంప్లీట్ అయిపోయే విధంగా 1,30,000 1,50,000 సంవత్సరానికి కట్టుకుంటే సరిపోయింది మేడం, విత్ 100% ఎడ్యుకేషన్ లోన్. జైపూర్ తెలుగు పిల్లలు దాదాపుగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అక్కడ ఉండేటువంటి వాతావరణం కానీ ఇవి చిన్నప్పటి నుంచి అలవాటు పడిపోయి ఉంటారు. మేడం జైపూర్ అనేది ఏంటంటే పింక్ సిటీ అండి. పింక్ సిటీ ఆఫ్ ఇండియా అంటారు. సో హిస్టారికల్ సిటీ, సేఫ్ సిటీ అండి. ఓకే, ఆల్మోస్ట్ 1 decade, ఒక 10 ఏళ్ల నుంచి మన తెలుగు పిల్లలు ఇక్కడ 4,000 పైచలకు పిల్లలు స్టూడెంట్స్ మన దగ్గర నుంచి తెలుగు స్టూడెంట్స్ పాస్డ్ అవుట్ అయ్యారు. జైపూర్ లో మెయిన్ గా ఇదే సురేష్ జ్ఞాన్ విహార్ యూనివర్సిటీ ఎందుకు? ఒకటి, ఈ జ్ఞాన్ విహార్ యూనివర్సిటీ వచ్చేసరికి NAC A+ కలిగిన యూనివర్సిటీ. అండ్ దానితో పాటు నెర్ఫ్ ర్యాంకింగ్ లో టాప్ యూనివర్సిటీ. స్టూడెంట్స్ కి ఆపర్చునిటీస్ పరంగా 100% ప్లేస్మెంట్ ఆపర్చునిటీ అందిస్తున్న క్యాంపస్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడుకుంటే అసలు ఎన్ని బిల్డింగ్స్ ఉన్నాయి, ఎంత ఏరియాలో దీన్ని డెవలప్ చేశారు, ఏంటి అసలు? మేడం అసలు మీరు ఈ క్యాంపస్ చూసుకుంటే ది మోస్ట్ అడ్వాన్స్డ్ మోడర్న్ టెక్నాలజీ మేడం. yes definitely బిల్డింగ్ కట్టడాలు గాని ఈ కానీ చూస్తే అసలు మొత్తం ఎవ్రీథింగ్ మోడర్న్. ఈ యూనివర్సిటీలో ప్రతి స్పాట్ ఒక సెల్ఫీ స్పాట్. టూ ప్లస్ 2 3+1 ప్రోగ్రామ్స్ అని విన్నానండి. అసలు ఏంటివి? అది కూడా ఇంటర్నేషనల్ కంపెనీస్ తోనా ఇవి? డీటెయిల్స్ చెప్పండి. ఇప్పుడు SGV యూనివర్సిటీలో చదివే స్టూడెంట్స్ ఒక 2 సంవత్సరాలు ఇండియాలో మన దగ్గర SGVలో, ఇంకొక 2 సంవత్సరాలు అమెరికాలో కానివ్వండి, కెనడాలో కానివ్వండి, ఆస్ట్రేలియాలో కానివ్వండి, జర్మనీలో కానివ్వండి చదవాలనుకుంటే అక్కడ చదువుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ US ని కనుక ఎగ్జాంపుల్ గా తీసుకుంటే US లో 2 సంవత్సరాలు అక్కడే చదువుకొని 2 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత 3 ఏళ్ల పాటు అక్కడ వాళ్ళు ఉద్యోగం చేసుకోవచ్చు. అదే 3+1 ప్రోగ్రామ్ కి వచ్చేసరికి 3 years ఇక్కడ చదువుకుంటారు ఇండియాలో, 1 year వచ్చేసరికి US లో చదువుకుంటారు. లేదు UK వెళ్దాం అనుకున్నారు అనుకోండి, UK లో 1 year చదువుకుంటారు. సో UK లో 1 year చదువుకునే ఉన్నప్పుడు వాళ్ళకు ఉండే అడ్వాంటేజ్ ఏంటి అంటే వాళ్ళు అక్కడ ఇంకొక 2 సంవత్సరాల పాటు డైరెక్ట్ గా ఉద్యోగం చేసుకునే ఆప్షన్ ఉంటుంది. మై ఫేవరెట్ ప్లేస్ ఇస్ లైబ్రరీ ఇక్కడ SGV లో. దాని గురించి ఒకసారి చెప్పండి. ఈ యూనివర్సిటీలో లైబ్రరీ వన్ ఆఫ్ ద ఏషియాస్ బిగ్గెస్ట్ లైబ్రరీ. ఓ మై గాడ్, ఏంటంటే నిజంగానే ఎంత పెద్దగా ఉంది. ఎక్స్కలేటర్స్ ఉన్నాయి అండ్ టోటల్ 4 floors లైబ్రరీ ఉంటుంది. డిపార్ట్మెంటల్ వైజ్ గా లైబ్రరీ ఉంటుంది. 5 to 6 lakhs బుక్స్ ఉన్నాయి మేడం ఇక్కడ. అండ్ వీఆర్ హ్యావింగ్ ద డిజిటల్ లైబ్రరీ. ఇలా వాళ్ళకి కావాల్సిన అన్ని కూడా వాళ్ళు నేర్చుకోవడానికి అవకాశం ఉంది. అండ్ సిస్టమ్ ఓరియంటెడ్ గా కూడా వీళ్ళు నేర్చుకుంటున్నారు సబ్జెక్ట్స్ కూడా. యూనివర్సిటీలో ఎక్స్కలేటర్ ఉంది, దట్ టు లైబ్రరీ బిల్డింగ్ కి.
యాపిల్ ల్యాబ్ అనేది ఇప్పుడు స్టూడెంట్స్ కి అవైలబుల్ గా ఉండడం అనేది కంపల్సరీ అయిపోయింది. అలాంటిది SGVలో స్టూడెంట్స్ ని కన్సిడరేషన్ తీసుకొని ఇక్కడ ల్యాబ్ అనేది యాపిల్ ల్యాబ్ అనేది పెట్టేశారు అనమాట. సో యాపిల్ ప్రొడక్ట్ సంబంధించి ఫస్ట్ ఇయర్ లో వచ్చేసరికి ఏంటంటే HTML కానీ అవన్నీ నేర్పిస్తాం. సో సెకండ్ ఇయర్ ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ కూడా నేర్పిస్తాం. సో సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ వచ్చేసరికి కోడింగ్ రాయడము, యాప్ బిల్డ్ చేసే స్థాయికి మనం స్టూడెంట్స్ ని తీసుకురావడం జరుగుతుంది. సో అదే ఉద్దేశంతో ఏంటంటే యాపిల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ని, సో గూగుల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ని, IBM సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఎస్పెషల్లీ జైపూర్ లో ఉన్న SGV యూనివర్సిటీ గురించి చాలా విన్నాను. ఈ యూనివర్సిటీ వచ్చేసరికి జైపూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి 8 కిలోమీటర్స్ లో ఉంది యూనివర్సిటీ. రైల్వే స్టేషన్ నుంచి అయితేనేమో జస్ట్ 20 మినిట్స్ డిస్టెన్స్ లో, అదొక 10 కిలోమీటర్లు ఉంటుంది మేడం మాక్సిమం రైల్వే స్టేషన్. ఖచ్చితంగా మాట్లాడుకోవాలి ఫుడ్ గురించి. ప్యూర్లీ తెలుగు ఫుడ్ ఉంటుంది. ఓకే. నాన్ వెజ్ కూడా మనకి నాన్ వెజిటేరియన్ కి నాన్ వెజ్, వెజిటేరియన్ కి వెజ్ అవైలబుల్. మన తెలుగు బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ, వడ, ఉప్మా. మన రైస్ కూడా మనం ఏం చేసామంటే మన ఆంధ్ర నుంచే ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది. ఎవ్రీ సండే హైదరాబాదీ దమ్ బిర్యానీ, హైదరాబాదీ స్టైల్ వంట వాళ్ళని మన హైదరాబాద్ నుంచే తీసుకొచ్చాం మేడం. ఓకే. యూనివర్సిటీకి సంబంధించండి అక్రమ్ గారు, నేను విన్నాను ఇక్కడ స్పెషల్ ప్రోగ్రామ్స్ కూడా కొన్ని డిజైన్ చేస్తారట, అప్గ్రేడెడ్ వెర్షన్ AI కి. ఇండస్ట్రీలోనే టాప్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఎక్స్పర్ట్స్ తో ఓకే మనం అప్స్కిల్లింగ్ ప్రోగ్రామ్ చేస్తాం. అప్స్కిల్లింగ్ ప్రోగ్రామ్ వల్ల వీళ్ళకు ఉండే బెనిఫిట్ ఏంటి అంటే డైరెక్ట్ గా ఏదైతే మెయిన్ సబ్జెక్ట్స్ ఉంటాయో దాంతో పాటు ఇండస్ట్రీకి సరిపడా సిలబస్ ఆల్రెడీ వీళ్ళ దగ్గర ఉంది. సో దానిని వీళ్ళు ఇండస్ట్రీతో కొలాబరేట్ అయ్యి, లైక్ ఇప్పుడు IBM కానివ్వండి, NVIDIA కానివ్వండి, TCS కానివ్వండి, విప్రో కానివ్వండి, ఇన్ఫోసిస్ కానివ్వండి, ఇలాంటి కంపెనీస్ తో పార్ట్నర్షిప్ లో వీళ్ళు డైరెక్ట్ గా వాళ్ళ దగ్గర ఉన్న లైవ్ ప్రాజెక్ట్స్ మీద ఇక్కడ వర్క్ చేయిస్తారు. సో ఇండస్ట్రీకి కావాల్సినట్టుగా ఏంటంటే మన స్టూడెంట్స్ ని తయారు చేయడం చాలా ఇంపార్టెంట్. సో మనకి సో ఎక్కడా లేని విధంగా ఏంటంటే మన SGV యూనివర్సిటీ అందిస్తున్న వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోగ్రామ్ మేడం ఇది. ఒకసారి ఇప్పటిదాకా సోఫార్ జరిగిన ప్లేస్మెంట్స్ గురించి, ఈ ఇయర్ జరగబోతున్న ప్లేస్మెంట్స్ గురించి ఒకసారి చెప్పరా? సో నాకు A+ రావడంలో ఈ ప్లేస్మెంట్స్ ఎంత కీ రోల్ ప్లే చేశాయంటే, ఇప్పుడు మన ప్లేస్మెంట్స్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ 1200 కంపెనీలు మన క్యాంపస్ కి ప్లేస్మెంట్స్ వచ్చాయి. ప్లేస్మెంట్ కి రావడమే కాకుండా 13,000 ఆఫర్లు మన పిల్లలకి ఇవ్వడం జరిగింది. ప్లేస్మెంట్స్ రికార్డ్స్ లో మనం చెప్పొచ్చు వన్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీ. సో మన స్టూడెంట్ కి హైయెస్ట్ ప్యాకేజెస్ కనుక చూసుకుంటే అరౌండ్ 56 lakh rupees హైయెస్ట్ ప్యాకేజ్ అనేది రావడం జరిగింది. ఈవెన్ కంపెనీస్ చూసుకున్నా ఇప్పుడు ఈ రోజు ఎట్ ప్రెసెంట్ జెన్పాక్ సంబంధించిన ప్లేస్మెంట్స్ కూడా జరుగుతున్నాయి. సో దీంతో పాటు మనకి IBM, నెక్స్ట్ గూగుల్, ఈవెన్ రీసెంట్ గా కూడా మనకి NVIDIA కంపెనీతో కూడా మనకి పార్ట్నర్షిప్ జరిగింది. చాలా మంది పిల్లలకి ఏంటంటే మంచి యూనివర్సిటీలో చదవాలనే కోరిక ఉంటుంది. వేరియస్ కారణాల వల్ల వాళ్ళు చదవలేకపోవచ్చు. సో వాళ్ళందరికీ చేయూతను అందించడానికి ₹1 కూడా వాళ్ళు ఖర్చు పెట్టకుండా పూర్తిగా ఎడ్యుకేషన్ లోన్ ద్వారానే చదువుకోవచ్చు. అది రీపేమెంట్ కూడా కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 6 months నుంచి 1 year టైం ఇస్తారు. దాని తర్వాత వాళ్ళకి రీపేమెంట్ చేసుకునే సదుపాయం ఉంటుంది. సో ఈవెన్ కాలేజ్ ఫీజు కానివ్వండి, హాస్టల్ ఫీజు కానివ్వండి, బుక్స్, ల్యాప్టాప్ కే డబ్బులు కూడా ఎడ్యుకేషన్ లోన్ ద్వారా వస్తాయి.